T20 వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ ఆదివారం రాత్రి జరిగింది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్ పాకిస్తాన్ మధ్య లో స్కోరింగ్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. టీమిండియా మరోసారి పాకిస్తాన్ పై ఆధిపత్యాన్ని చూపించింది. పై చెయ్యి ఎప్పటికీ మనదే అని నిరూపించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఇండియా 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. న్యూయార్క్ వేదికగా సాగిన ఈ మ్యాచ్ టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయినా సరే అభిమానులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దాయాది దేశాల పోర్ను ప్రత్యక్షంగా వీక్షించాలని ఆసక్తిని చూపించారు. ఈ నేపథ్యంలో $1,000 పెట్టి టికెట్ తీసుకుని మ్యాచ్ ను తిలకించారు. పలుమార్లు వరుణుడు మ్యాచ్ కి అడ్డంకి కలిగించిన లో స్కోరింగ్ లో కూడా విజయం సాధించడంతో ఇండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కేరింతలు కొడుతూ న్యూయార్క్ నగరమంతా తిరిగారు. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. మరోవైపు స్టేడియం వద్ద కూడా కోలాహలం కనిపించింది. భారత పౌరులు ఉత్సాహంతో సందడి చేస్తూ జీతేగా భారత్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఫ్యాన్స్ కో మరోసారి నిరాశ ఎదురైంది. పాక్ కు చెందిన ఓ అభిమాని మ్యాచ్ టికెట్ ను కొనేందుకు తన జీవనాధారంగా ఉన్న ట్రాక్టర్ ను అమ్మేశానని చెప్పాడు. $3,000 అంటే మన కరెన్సీలో దాదాపు 2 లక్షల రూపాయలకు పైన పెట్టాడట. భారత్ స్కోర్ చూశాక తాము ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్నానని అన్నాడు. కానీ బాబర్ అజం అవుట్ అయ్యాక నిరుత్సాహపడ్డామని, ఈ ఫలితం తమను నిరాశపరిచిందని అన్నాడు. చివరి వరకు పోరాడి గెలిచిన టీమిండియాకు పాకిస్తాన్ ఫ్యాన్ అభినందనలు తెలిపాడు. ट्रैक्टर बेच के आया हूँ, $3,000 की टिकट ली है और बस ये बिल्कुल भी जानू को मान में नहीं था कि मैच हारेंगे. स्पेशली जब स्कोर देखा था 120 का, मुझे लगा कि बहुत ही अचीवेबल स्कोर है, लेकिन बस पाकिस्तान कुड डू बेटर कर सकता है. कंग्रेचुलेशंस टू ऑल इंडियंस. सच में वक्त बदल दिया, तकदीर बदल दी, बिल्कुल गेम पूरा आपके हाथ में था. बिल्कुल गेम हाथ में था हमारे, लेकिन बाबर आजम के हारने के बाद आई थिंक काफी लोगों के दिल मायूस हो गए. చాలా కాలం తర్వాత దాయాది దేశంతో భారత్ తలపడడంతో ఇండియాలో ఉన్న క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయారు. ఇక్కడ కూడా సంబరాలు మిన్నంటాయి.